హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మసీదు వాళ్ళకి రెండో రోజు కాబట్టి నేను ఈరోజు బొంబాయి రవ్వతో పాయసం అనేది చేసి పంపాలని అనుకుంటున్నాను. ఎలా చేయాలని తీస్తున్నాను, చూడండి. ఓకేనా? వీడియో నచ్చితే ఒక లైక్. మనం దీంట్లోకి ఏవైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నేనైతే ఎండు కొబ్బరి వేస్తున్నాను, కొద్దిగా ద్రాక్ష, కొద్దిగా జీడిపప్పు వేస్తున్నాను. ఓకేనా? ఇవన్నీ కలిసి బాగా వేయగానివ్వాలి. మనం బాగా వేయగలవాలి. సన్న మంట మీద మీడియం ఫ్లేమ్ మీద నెయ్యిలోనే వేయగలవాలి. గుర్తుంచుకోండి, సన్నగా రెడ్ కలర్ రావాలి రవ్వ అనేది బాగా. అప్పుడే దీన్ని బొంబాయి రవ్వ అనేది టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది. ఓకేనా? దీని తర్వాత పక్కన అనేది పాలు కాంచుకున్నాం పక్కన. చూడండి, రెడ్ కలర్లోకి వచ్చేసింది కదా, బాగా వేగింది మనకు. రెడ్ కలర్లోకి వచ్చేసింది చూడండి. ఇలా వచ్చిన తర్వాత ప్లేట్లో తీసుకుంటున్నాం మనం ఇది రవ్వ అనేది. ఓకేనా? ఒక ప్లేట్లో తీసుకున్నాం కదా, దీనికి వాటర్ వేసుకోవాలి. తగినంత వాటర్ వేసేస్తాం. ఒక సైడ్ వాటర్ పెట్టాను మనకి రవ్వ వేగేదానికి, ఒక సైడ్ పాలు పెట్టాను. ఓకేనా? ఇవి రెండు కాగేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. తిక్కే కాబట్టి రవ్వ వేస్తున్నాను. రవ్వ వేసి రవ్వ అనేది కలబెట్టుకోవాలి ఫస్ట్ మనం. ఇది బాగా ఉడకనివ్వాలి. వాటర్లో ఉడకనిచ్చిన తర్వాత పాలు, చక్కెర అలా వెళ్తాం. బాగా టేస్ట్ వస్తుంది పాలు పైన వేయడం వల్ల. రవ్వ అనేది ఉడికిపోయింది. తర్వాత చక్కెర వేస్తున్నాను. దీనికి తగినంత చక్కెర వేసేస్తున్నాను. చక్కెర వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలబెడతాం అంతా. మనం ఎంత క్వాంటిటీతో రవ్వ తీసుకుంటామో అంతే క్వాంటిటీతోనే చక్కెర తీసుకోవాలి. 1/4 కేజీ చక్కెర అయితే రవ్వ అయితే 1/4 కేజీ రవ్వ అయితే 1/4 కేజీ చక్కెర తీసుకోండి. 1/2 కేజీ రవ్వ అయితే 1/2 కేజీ చక్కెర అలా తీసుకొని టేస్ట్ బాగుంటుంది. ఓకేనా? తర్వాత పాలు వేస్తున్నాను నేను. చికెన్ పాలు ఇవి మళ్ళీ కొన్నే వేస్తున్నారేమో అంటారేమో. చికెన్ పాలు ఇవి అసలు వాటర్ వేయలేదు నేను. వాటర్ వేయకుండానే కాంచాను. ఏమంటే ఇక్కడ మళ్ళీ వాటర్ వేస్తాం కదా మనము, నీళ్ళు అని ఇక్కడ వేయలేదు. మళ్ళీ కొద్దిగా అంటారేమో. బాగా మరగనిచ్చేస్తాం. మరగనిచ్చిన తర్వాత మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ వేసి సర్వింగ్ బౌల్తో సర్వ్ చేసుకుంటే అయిపోతుంది. ఇంత కాంతి ఎందుకు చేస్తున్నారో అంటున్నారేమో. నేను అది ఇప్పుడు రంజాన్ నెల కాబట్టి నేను మసీదు వాళ్ళకి పంపుదామని అలా చేస్తున్నాను. ఇంత క్వాంటిటీతో కావాలి కదా, కొద్దిగా ఎంతమంది లేదని 10-15 మంది ఉంటారు జనాలు. అంతమంది కావాలి కాబట్టి ఇంత క్వాంటిటీతో నేను చేస్తున్నాను. ఓకేనా? లాస్ట్ ఫైనల్ టచ్ అయిపోయింది. ఉడికేసింది బాగా రవ్వ అనేది. బాగా దగ్గర కూడా పడింది కదా. ఇది చల్లారితే మళ్ళీ గట్టిగా అయిపోతుంది కాబట్టి సరిపోతుంది. ఏమైనా ఇంకా మనం లాస్ట్లోకి డ్రై ఫ్రూట్స్ మనము వేయించి పెట్టుకున్నాం కదా, డ్రై ఫ్రూట్స్ అవి వేస్తున్నాను. అలానే కొద్దిగా యాలకుల పొడి వేస్తున్నాను. ఇవన్నీ వేసేసి ఒకసారి చేసేసుకుంటే అయిపోతుంది. ఎంతో రుచికరమైన బొంబాయి రవ్వ పాయసం. సింపుల్ ప్రాసెస్లో అవుతుంది, తొందరగా అవుతుంది. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. బాయ్.